ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడుతున్నారండి. ఎందుకంటే అన్నీ నేనే తెచ్చాను, చంద్రబాబు నాయుడు గారే నా నుంచి క్రెడిట్ చోరీ చేసి దోపిడీ చేశాడు, మొత్తం నేనే తీసుకొచ్చాను. ఈ ఇది స్టీల్ కంపెనీ కావచ్చు, అనకాపల్లిలో స్టీల్ కంపెనీ కావచ్చు, అన్నీ కూడా నేనే మాట్లాడి తీసుకొచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అన్నీ నేనే తీసుకొచ్చిన, చంద్రబాబు నాయుడు ఏమీ తీసుకురాలేదు అనేది కూడా చెప్తున్నారు. మళ్ళీ ఈ పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ డెవలప్మెంట్ నేనే చేసిన, ఆంధ్రప్రదేశ్ నేనే డెవలప్మెంట్ చేశాను, అన్ని కంపెనీలు కూడా నేనే తీసుకొచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరు వస్తారు డెవలప్మెంట్ కోసము అనేది కూడా చూస్తున్నారు. అన్నీ నేనే తీసుకొచ్చాను కాబట్టి ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, డెవలప్మెంట్ అంతా నేనే చేశాను ఆంధ్రప్రదేశ్, కానీ ప్రజలే మమ్మల్ని గుర్తించలేదు, బటన్ నొక్కాను, ప్రజలకి ఏం కావాలంటే అది ఇచ్చాను అనేది కూడా చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ చేశాడు చంద్రబాబు నాయుడు అనేది చెప్తున్నారు. మిట్టల్ స్టీల్ కంపెనీని తానే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడుతున్నారు. 2022లో నా దావాస్ పర్యటనలో నేను మిట్టల్తో చర్చలు, అప్పట్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయం అంగీకారము అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఎస్ఆర్ కొనుగోలు విస్తరణ కూడా అప్పుడే, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం, 3 ప్రదేశాలు చూపిస్తే ఎన్నికల ముందు నక్కపల్లి ఎంపిక, ఇవన్నీ చెప్పకుండా అంతా తన ఘనతే అనేలా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ప్రాజెక్ట్ ఏమైంది, కావాలనే భూవేదాన్ని సృష్టించి పనులు ఆఫ్ చేసేశారని చెప్తున్నారు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఇంకా ప్రజలు బాబు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో 3.37 లక్షల కోట్ల పైగా అప్పులు చేసింది, అన్ని పథకాలను రద్దు చేసి సూపర్ 6 సూపర్ 7లోనూ పచ్చి మోసం, తగ్గిపోయిన ప్రభుత్వ ఆదాయం, ఎక్కడికెక్కడ యథార్థగా దోపిడీ పర్వం, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, విద్య వైద్యం వ్యవసాయం నాశనం, పిల్లల చదువులకు దూరం, ఆరోగ్యశ్రీ పడక, మండుతున్న ధరలు, పట్టని ప్రభుత్వం, పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, గుడ్ న్యూస్, ఎస్సీ ఎస్టీలు మహిళలకు గణనీయంగా సీట్లు పెంపు, గట్టిగా పనిచేసే వారికి, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం, నాయకులుగా ఎదిగేందుకు కార్యకర్తలకు అవకాశం అని జగన్ 2.0 కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే క్రెడిట్ చోరీ అంతా చేశాడు, ఏం చేయలేదు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చూస్తే చంద్రబాబు సుందర ముఖ రంధ్రాన్ని చూసి ఎవరొస్తారు, మిట్టల్ స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చా, గూగుల్ ఆదాని నేనే తెచ్చా, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ నేనే తెచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చాడు, మళ్ళీ అన్నీ మీరే తెచ్చుకోంటే గూగుల్ సంస్థ మీ ప్రభుత్వంలో ఎందుకు రాలేదు, స్టీల్ ప్లాంట్ మీకు ఎందుకు ఆదాయం రాలేదు, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక రాజధానిని కూడా డెవలప్ చేయకుండా 3 రాజధానులు అంటూ 3 మొక్కలు ఆడి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ఒకటే మాట చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చూసి ఎవరు పెట్టుబడులు పెడతారు, ఇవన్నీ నేనే తెచ్చాను అనేది కూడా చెప్తున్నాడు. స్టీల్ ప్లాంట్ను తానే తెచ్చానని, దావాసులో అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశానని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నక్కపల్లిలో 2200 ఎకరాల భూమిని కేటాయించానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుందర ముఖరంధాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరొస్తారని అన్నారు. తాను తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ను సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొనసాగించి క్రెడిట్ చోరీకి పాల్పడారని ఆరోపించారు. తనదే ఘనత సాధించినట్లుగా కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చుకున్నారని అన్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలతో ఆయన
సమావేశమయ్యారు. గూగుల్ను ఆదానిని కూడా తీసుకొచ్చానని తానే చెప్పారు. 2023లో నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కును తీసుకొచ్చానని, అయితే ఈ పార్కుకు అడుగులు ముందుకు పడలేదని, ఎక్కువ భూమి కావాలని దానిని జటిలం చేశానని అన్నారు. రామాయపట్నం పోర్టు 85%, మూలపేటలో పోర్టు 30% పూర్తి చేసినామన్నారు. మచిలీపట్నం పోర్టును వైసీపీ హయాంలోనే 90% పూర్తి చేసినామన్నారు. ఈ పనులను పూర్తయితే తనకు పేరు వస్తుందని ఆపేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఒకటే చెప్తున్నారు, నేను చేశాను, నేను తెచ్చాను. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ చేస్తున్నాడు. నేను తెచ్చిన కంపెనీలన్నీ కూడా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. అన్నీ నేనే తెచ్చాను, గూగుల్ కంపెనీ నేనే తెచ్చాను, మిట్టల్ స్టీల్ కంపెనీ నేనే తెచ్చాను, ఆదాని గ్రూప్ కంపెనీలు కూడా నేనే తెచ్చాను, అన్నీ నేనే తెచ్చాను. చంద్రబాబు నాయుడు గారు అప్పులు తప్ప ఏమీ చేయలేదు, డెవలప్మెంట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరుసుకుపడుతున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ, యథార్థము, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. విద్య, వైద్యము, వ్యవసాయము నాశనం అయిపోయింది. పిల్లల చదువులకు కూడా దూరం అయిపోయినారు. ఆరోగ్యశ్రీ పడకబడిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ విద్యా వ్యవస్థను నారా లోకేష్ గారు భుజానెత్తుకొని ఇప్పుడు విద్యా వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మనకు అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఏమి చేయడు, అన్నీ నేనే చేసినా అని చెప్పుకుంటాడు. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టలేకపోయాడు, రాజధాని అంటూ గుర్తింపు లేకపోయాడు, పోలవరం ప్రాజెక్టు చేయలేకపోయాడు, రోడ్లు, వ్యవసాయం అన్నీ దెబ్బతిన్నాడు. కానీ ఇప్పుడు అన్నీ నేనే చేసినా, నాదే క్రెడిట్ అని భ్రమలో బతుకుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తెలుసు, ఆయన చేయడు, ఎవరైనా చేస్తే ఇదంతా నాదే అంటారు. గూగుల్ కంపెనీ ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? లోకేష్ గారు ఎన్నో కష్టపడితే విశాఖపట్నానికి గూగుల్ తెచ్చారు. ఇప్పుడు ఐటీ కంపెనీలు కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈ బుద్ధు వైజాగ్ సైడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలయికతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, నేనే చేసిన, అన్నీ నేనే పెట్టినా, ఇది పెట్టినా, అది పెట్టినా అంటాడు. అమరావతి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఈ నెల 20న ప్రత్యేక సమావేశం కానున్నది. ఈ మేరకు గవర్నర్ నజీర్ పేరుతో బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎందుకంటూ అమరావతి రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి కూడా పంపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ మూడు ముళ్ళు ఆట ఆడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇప్పటికీ ఉన్నాయి, కానీ అభివృద్ధి చేయలేదు, రాజధానిని వదిలేశాడు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట ఆడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు చాలా నష్టపరిచారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎంతో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే అన్నీ నేనే తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమీ తేలేదు, చంద్రబాబు అన్ని బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు, యాడ్లు ఇచ్చుకుంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు, అంతా నేనే చేసిన, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడుతున్నారండి. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారిది క్రెడిట్ మొత్తం మన చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.